పట్టణానికి వచ్చే సందర్భంగా హృదయపూర్వకమైన స్వాగతం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేస్తూ, అలాగే సోదరుడు మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరికీ సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, వీరేశం గారికి, మంద్ర సావల్ గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులకు, నాయకులందరికీ మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలైంది ఆట. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి తగ్గుతాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ ఏదైనా డిపాజిట్లు వస్తాయి ఎవరికైనా? మళ్ళా 20 ఏళ్ల వరకు మళ్ళా ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు. ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం 12కు 12 గెలిపిస్తా అని చెప్పినాం. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర 4000 తోటి జర్రల మిస్ అయిన మన పొట్టుడు. ఏ మంత్రి అయ్యా, ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది. కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ పడుతుంది? తిహారు జైల్లో పడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారా, ఒకటే ఒక మాట చెప్తా, 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో